ఆల్రైట్ సిస్టర్, మీ పేరేంటి? స్వప్న. ఇలా సిస్టర్లు అందరూ స్వప్నాలు పెట్టుకుంటే ఎంతమంది గొబ్బెమ్మలను తీసుకురావాలి మేము? ఇంకేడతానే ఉండాలేమో గొబ్బెమ్మలో. న్యూ ట్రెండ్ గొబ్బెమ్మ ఇప్పుడు. న్యూ ట్రెండ్ గొబ్బెమ్మ అయిపోయింది. ఏం పేరు మీ గొబ్బెమ్మ పేరు? శ్రీధర్. శ్రీధర్. ఏమని పిలుస్తావు? ప్రేమగా, రొమాంటిక్ గా? ఏమండి అనే పిలుస్తా. ఏమండి కాఫీ తాగండి. ఏ శ్రీ అని పిలచ్చు కదా. ఏ సిస్టర్ బాగుంది. శ్రీని దాని ని పెడది. ఓకే రెడీ. శ్రీ దో అట్లానే. ఏ బాగుంది చెప్పా. తెలియదారులు చూపించుకే. కొత్తగా ట్రెండ్ అన్నావు కదా. ట్రెండ్ అంటే ఇదే చెప్పు. శ్రీ ద రు. ఏంటమ్మా మొగుడు పేరు చెడగొడుతున్నావా? సూపర్. ఇంకా బాగా ఇదే పిలవంటాడేమో. ఇంకోసారి పిలవ అంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏమన్నాడు? ఏమని పిలుస్తారు? సప్పు ఏనా? స్వప్నానే అంట. ముద్దుగా ఏం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఘోరం? 24 అయింది. 24 అయింది. మరి ఇప్పుడన్నా ఇదిగో ఎప్పుడు చూసా సప్నా అనకుండా డార్లింగ్ గారు అని పిలవమను. గారు అని కూడా పెట్టమను. పిల్లలు పెద్దగా అందుకే గారు ఎట్టాం. ఇదిగో శ్రీధర్ 25 సంవత్సరాలకి వెళ్తున్నావు, సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నావు, డార్లింగ్ గారు అని పిలువు అని చెప్పు. యాక్షన్ చెప్పు. శ్రీధర్ గారు ఏమండి? శ్రీవారు మన పెళ్ళి 24 years అయింది. డార్లింగ్ గారు అని పిలవండి. సరే జాగ్రత్తగా విను. కలర్ఫుల్ గా ఉందని నల్గొండ సెంటర్ లో ₹1 పెట్టుకున్న కొత్త కోక అల్మారాలో పెడితే రాత్రికి రాత్రే కొరికేసింది కొంటే ఎలక. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కలర్ఫుల్ గా ఉందని నల్గొండ సెంటర్ లో ₹1 పెట్టుకున్న కొత్త కోక ₹1 పెట్టుకోండి కొత్త కోక అల్మారాలో పెడితే రాత్రికి రాత్రే ఎలక కొరికేసింది. కొంటే ఎలక ఎవరు? శ్రీ దో అవునా? చెప్పండి కొట్టమ్మా. ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మనం చేసిన హుషారైన ఎంటర్టైన్మెంట్. మరి ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ అందిద్దాం మన నెక్స్ట్ రౌండ్ లో. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి సెట్ అప్ ప్లీజ్. ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్. భారం తగ్గించుకోండి, లాభం పొందండి ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే ఇద్దరు ఒకేసారి ఆడతారు. సో ఇక్కడ 3 ప్రదక్షిణాలు చేసి ఫాస్ట్ గా వెళ్ళి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి. నా చేతికి వద్దు, ఇందులోనే పెట్టాలి. ఎవరు ఫాస్ట్ గా ఇందులో పెడితే వాళ్ళని నేను క్వశ్చన్ అడుగుతా. అలా 3 క్వశ్చన్లు ఉంటాయి. 2 కరెక్ట్ ఆన్సర్ చెప్తే విన్ అయిపోవచ్చు. ఓకే, సో సంతోషి గారు అండ్ సమంత గారు. శ్యామక్క రెడీయా? సో మా సమంతకమైన యొక్క ఆల్రెడీ మెరిసిపోతుంది మణిలాగా. అంతే. ఓకే శ్యామక్క అంతేనా? ఓకే రెడీ. 3, 2, 1 ఫాస్ట్. 2, 3 గో 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 గో. తిరిగేస్తున్నావు. అసలు యూత్ అంటే ఇక్కడ ఈ యూత్ ఏమి కాదు. యూత్ వెళ్ళింది స్ట్రెస్. అసలు నీకు స్ట్రెస్ ఎక్కడ ఉంది? సమంతమణి గారు క్వశ్చన్ మీకు వచ్చింది, ముందు మీరు తీసుకొచ్చి పెట్టారు కాబట్టి. సో క్వశ్చన్ ఏంటి అంటే మీ నాన్నగారి వదిన గారి కూతురు కొడుకు మీకేమవుతాడు? కూతురు కొడుకే అవుతాడు. ఎలా? మా నాన్నగారు వదినంటే నాకు పెద్దమ్మ కొడుకు నాకు పెద్దమ్మ కూతురు కొడుకు అడిగా. కూతురు అంటే నాకు అక్క కొడుకు కొడుకే. రైట్ ఆన్సర్. సో సూపర్. ఒక పాయింట్ వచ్చేసింది. ఇంకా 2 ఉన్నాయి. వరుసనే 2 క్వశ్చన్లు కొడితే మీరు గెలుస్తారు. ఒక క్వశ్చన్ కొట్టావంటే నువ్వు గెలుస్తావు. సరే రెడీ. 3, 2, 1 స్టార్ట్. సంతోష్ గారు 2 చేశారా? ఇందాక 4 చేసింది, అందులో తీసుకోవటింది. లేట్ గా వచ్చినా 3 చేసి వెళ్ళావు కాబట్టి నీకు వచ్చింది పాయింట్. అసలు సమంత గారి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. రెడీ, ఒక పాట వేస్తాం, జాగ్రత్తగా విను. క్వశ్చన్ అడుగుతా. జుట్టుతోనే ఊపిరంతా ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని, రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని మై డియర్ నాని. ఈ పాటలో హీరో ఎవరు? నాని. నాకు తెలదన్నావు కదా. నానిగారు అన్నారు కదా. నాని అంటారా?
ముద్దు పేర్లు చాలా మందికి ఉంటాయి. నాని గారు నానియే. హీరో ఎవరు? నానియా? అవును. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. సినిమా పేరు చెప్పు ఇప్పుడు. ఏమో తెలీదు. ఏమది యూత్ ను కూడా ఓడించేసి గెలిచేసిందండి 2 పాయింట్లతో. మరి ఈ రౌండ్ లో విన్నారు సెవెంత్ మనే. ఆల్రైట్, ఓషియంలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్ భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. ఇప్పుడు ఆడడానికి వచ్చారు ఇటు శ్రీదేవి గారు, ఇటు మంగ గారు. శ్రీదేవి గారు బాగున్నారా? బాగున్నా అండి. ఓకే, శోభన్ బాబు గారు ఏం చేస్తున్నారు? తెలియదు. రింగ్ తిప్పుకుంటున్నారా ఏంటి? శ్రీదేవి మౌనమా అంటూ. తెలియదండి. మీ ఆయన గారు శోభన్ బాబు గారు అంటే దుర్గా ప్రసాద్. మరి అంటే ఇప్పుడు శ్రీదేవి మొగుడు శోభన్ బాబు అలా అంటాం కదా అని. సో దుర్గా ప్రసాద్ గారిని దుర్గా ప్రసాద్ గారు అని పిల్లలు, శోభన్ బాబుని పిలద్దు. బట్ ఆయనకి రింగ్ ఉంటదంట కదా? లేదండి. రింగ్ లేదా? గిరిజాల జుట్టు. కాకపోతే మరి గిరిజానే రింగ్ అంటారు. ఒక్కటే ముందర ఒక్కటే లేదు, మొత్తం హెయిర్. లాగండి మీరు. ఇక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు. మంగ గారు 3 ప్రదక్షిణాలు మీ చుట్టూ మీరు తిరిగి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొచ్చి ఇందులో వేయాలి. అలా 3 సార్లు. సో 3 క్వశ్చన్లు 2 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్. రెడీ? 3, 2, 1 స్టార్ట్. 1, 2. ఇటువైపు 3 తిరిగారా? సరే 3 అయింది అనుకోండి. అయినా రా మీరు కంటే ముందే వచ్చింది. ఓకే, స్ట్రెస్ తగ్గించుకుందాం అనుకుంటున్నారు. శ్రీదేవి గారు, మన అయోధ్య రామ మందిరం ఏ నది పక్కన ఉంది? సరియు నది దగ్గర. కృష్ణా, గోదావరి, పెన్నా, సరస్వతి. కావేరి? అవేమీ కాదండి. అవేమీ కాదు. కాదండి. మరి ఏ నది? సరియు నది. రైట్ ఆన్సర్. సో అయోధ్య రామ మందిరం సరయూ నది దగ్గర ఉంది. 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం రాముడిని చూసుకుంటున్నాం కాబట్టి. ఓకే, సరే మళ్ళీ రెడీ? మంగ గారు ఇంకా ఛాన్స్ ఉంది. 2 క్వశ్చన్లు, ఈ 2 మీరు కొట్టారంటే మనం. ఓకేనా? రెడీ? 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3. శ్రీదేవి గారు, మేము పాట వేస్తాం, జాగ్రత్తగా వినండి, తర్వాత క్వశ్చన్ అడుగుతా. ఓకే? సరే. సాంగ్ విన్నారా? విన్నానండి. ఈ సాంగ్ లో ఏ హీరో డాన్స్ చేశాడు? రామ్ చరణ్. రాంగ్ గా కరెక్ట్ అండి? గెస్ చేసి చెప్పాను. ఇదేమి గెస్సింగో అర్థం కాలేదు. ఇంత ట్రెండింగ్ గా ఉందండి మే. రామ్ చరణ్ పక్కన హీరోయిన్ ఎవరు వేశారు ఈ సినిమాలో? ఐడియా లేదండి. పాలలాంటి తెల్లగా ఉంటది. తమన్నా. పాలలా తెల్లగా ఉంటదని తమన్నా అన్నవా? రైట్ ఆన్సర్. రచ్చ సినిమాలో రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ సాంగ్. బావగారు ఇప్పటికీ వదలకుండా రోజు సినిమాలు తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి? ప్రతిరోజు మంత్లీ వన్స్ అండి. మంత్లీ వన్స్ వెళ్ళాల్సిందే. స్ట్రెస్ రిలీఫ్ అవుతుందిగా. సూపర్. 2 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు శ్రీదేవి గారు.